గడిచిన కాలం అంతా కూడా ప్రభు తన రెక్కల చాటున మనల్ని దాచి భద్రపరిచి ఈ సమయంలో ఆయన పాద సందులోకి మనల్ని నడిపించి ఆయన లేఖన భాగములను పరిశుద్ధ గ్రంథము నుండి మనం నేర్చుకోవటానికి ప్రభు వాక్యాన్ని ధ్యానం చేయటానికి ప్రభు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు కృపను బట్టి మీ అందరూ క్షేమమని తలుస్తున్నాను. మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి, స్వార్థను ప్రకటించడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఎంతో ధన్యుడనని తలుస్తున్నాను. ప్రభుకి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. మీరు కూడా మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకనూ మీ యొక్క అనుదిన ప్రార్థనలో మరి యొక్క పరిచర్య కొరకు జ్ఞాపకం చేసుకోండి. మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని ఎత్తిపట్టుకోమని అడుగుతున్నాను. పరిచర్య ఇంకా బహుబలంగా చేయబడిలాగున మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. వాక్య భాగంలోకి వెళ్దాం. అపోజిట్ అయిన పౌలు గలతీ సంఘానికి మరి యొక్క పత్రిక రాస్తూ, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ భాగంలో ఈ మాట చెప్తున్నాడు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మల్ని గూర్చి ఎటు తోచక యున్నాను. క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడి వరకు నేను మరలా ప్రసవ వేదన పడాల్సి వస్తుంది. మీ విషయమై నేను ఎటు తోచక ఉన్నాను అని చెప్పి ఈ యొక్క సంఘంతో అపోజిట్ అయిన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాటలు పౌలు గారు మాట్లాడారో ఆ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ సహాయం కొరకు, నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. సర్వాధికారి, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నాయన, నీ పాద సన్నిధిలో గడుపుట అది ఎంతో ఆశీర్వాదకరము, దీవెనకరము ప్రభువా. దావీదు గారు అంటారు, అయ్యా ఇదిగో నేను ఒక మనవి చేస్తున్నాను, నేను నా ఇంటి వారు నిత్యము నీ సన్నిధిలో ఉండాలని అడుగుతున్నాను అంటాడు ప్రభువా. యెహోవా యొద్ద ఒక వరం అడిగితే అంటారు. అవును తండ్రి ప్రభువా, మీ పాద సంధిలో ఉంటే అది ఎంతో సంతోషం, ఆనందం ప్రభువా. మీ పాద సంధిని మాకు అనుగ్రహించి, అయ్యా ఇదిగో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను మేము విని నేర్చుకొని మా జీవితాల్లో అమలు చేసుకోవడానికి సహాయం దయచేయండి. మీ ఆత్మతో నింపి నడిపించండి. అల్పుణ్ణి నన్ను దర్శించండి. నా నోటికి మీరు బోరుగా ఉండండి. వింటున్న ప్రతి వ్యక్తికి, ప్రతి బిడ్డకి మాటలు దీవెనకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. దిద్దుబాటుకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. దుష్టుని బంధించండి, చీకటి శక్తులు బంధించండి. మీ ఆత్మతో నన్ను నింపి బలపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గలతీ సంఘానికి మరి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 19వ మరి సంఘంతో మాట్లాడుతున్నారు పౌలు గారు. క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడి వరకు మరలా నేను ప్రసవ వేదన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను ఎటు తోచక ఉన్నాను అని సంఘంతో మాట్లాడుతున్నారు పౌలు గారు. సంఘాన్ని ఉద్దేశిస్తున్నారు. మరి గలతీ సంఘము మనం గమనించినట్టయితే మరి గలతీ సంఘం గురించి కొన్ని విషయాలు ఇక్కడ పౌలు గారు తెలియపరిచారు. మరి గలతీ సంఘం ఎలాంటి సంఘం అంటే చూడండి, 4వ అధ్యాయం 15వ మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబిక్కి నాకిచ్చివేసి ఇందురని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. మరి పౌలు గారు ఆ ప్రాంతంకి వెళ్ళారు, అక్కడ స్వార్థ ప్రకటించారు. వారందరూ కూడా యేసు ప్రభు తట్టు తిరిగారు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. మళ్ళీ వీరందరూ ఈ గలతీ సంఘము మరి ప్రభువునందు విశ్వాసాన్ని విడిచిపెట్టేసేసి ధర్మశాస్త్రం ద్వారానే విశ్వాసం కలుగుతుంది అని చెప్పి మరలా వెనక్కి తిరిగిన పరిస్థితి కనపడుతుంది. 3వ అధ్యాయం 1వ ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? మీరు ఎందుకు వెనక్కి తిరిగిపోయారు అంటారు. క్రీస్తు స్వారూప్యము విడిచిపెట్టేశారు, మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారని చెప్పి అదే పౌలు గారు ఈ సంఘంతో మాట్లాడతారు. మరి ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేసేసి యేసు ప్రభు ద్వారానే విశ్వాసం కలుగుతుందని చెప్పి నమ్మి యేసు ప్రభునందు విశ్వాసం నుంచి బాప్తిజం తీసుకొని ప్రభువుని అంగీకరించినప్పుడు ఈ గలతీ సంఘము మరలా వెనక్కి వెళ్ళిపోయి మరి మళ్ళీ ధర్మశాస్త్రం ద్వారానే విశ్వాసం కలుగుతుందని మరి పలికే పరిస్థితుల్లోకి వచ్చారు. అలాంటి స్థితిలో ఉన్న ఈ గలతీ సంఘంతో మరి పౌలు గారు అంటున్నారు, మీ విషయమై నేను పడిన కష్టం అంతా వ్యర్థమైపోయింది.
క్రీస్తు స్వారూప్యత మీలో లేదు. క్రీస్తు స్వారూప్యతను కోల్పోయారు. క్రీస్తు స్వారూప్యత అంటే ఒక మాటను నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనము. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో మరి మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదట అంతియొకయ అనే ప్రాంతంలో శిష్యులు క్రైస్తవులని పిలువబడ్డారు. అంతవరకు శిష్యులుగానే ఉన్నారు, కానీ వారిని ఉద్దేశించి అక్కడ ఒక మాట పలుకుతున్నారు. అక్కడ ఉన్న ప్రాంతవాసులు వారిని ఏమని సంబోధించారంటే, వీరు క్రైస్తవులు. అక్కడ ఉన్న శిష్యులను క్రైస్తవులని ఎందుకు ఎంచారు, క్రైస్తవులని ఎందుకు పిలిచారంటే, వారిలో క్రీస్తు కనపడుతున్నాడు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తును వెంబడిస్తున్నారో వారిలో ప్రభు కనపడుతున్నారు. అదే క్రీస్తు స్వారూప్యత, క్రీస్తును ధరించుకోవటము. మనల్ని చూసినప్పుడు ఎదుటి వ్యక్తులకి మనలో ఎవరు కనపడాలంటే యేసు ప్రభు కనపడాలి. అదే క్రీస్తు స్వారూప్యత. మరి ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం మరి ఆసన్నమైంది. మనం ప్రశ్నించుకుందాం, క్రీస్తు స్వారూప్యత మనలో ఉందంటారా? మనం క్రీస్తు స్వారూప్యతను కలిగి ఉన్నామా? మరి కలిగి ఉంటే మనలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? క్రీస్తు స్వారూప్యత కలిగి ఉన్న వారమైతే, క్రీస్తును ధరించుకున్న వారమైతే మనలో ఏముండాలి అనే విషయాన్ని ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ఇక్కడ గలతీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతూ, క్రీస్తు స్వారూప్యత లేదు మీలో, మీ విషయమై నేను పడిన కష్టం అంత వ్యర్థమైపోయింది, నేను ఎంతో కష్టపడ్డాను మీ విషయమై అంటారు. చూడండి, అదే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. క్రీస్తు స్వారూప్యతలోకి ఆ సంఘం వచ్చింది, క్రీస్తును ధరించారు. మళ్ళా క్రీస్తుని విడిచిపెట్టేసేసి మళ్ళీ ధర్మశాస్త్రం వైపు వారు తిరిగినట్టుగా ఇక్కడ గమనిస్తున్నాం. క్రీస్తు స్వారూప్యతను వారు కోల్పోయారు. అందుకని నేను పడిన కష్టం వ్యర్థమైపోతుందేమో నేను భయపడుతున్నాను, ఎటు తోచక ఉన్నాను అని చెప్పి మరి పౌలు గారు గలతీ సంఘాన్ని ఉద్దేశిస్తున్నారు. ఈరోజు అనేక మంది విశ్వాసులు మరి వారి యొక్క విశ్వాస జీవితాన్ని ఆరంభించినప్పుడు మరి క్రీస్తును ధరించుకుని ఉన్న పరిస్థితి కనపడుతుంది. రాను రాను వారి విశ్వాసం సన్నగిల్లిపోయి క్రీస్తు స్వారూప్యతలో నుంచి, ఆ విశ్వాసంలో నుంచి తొలగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. మనం ఆ విశ్వాసంలో ఉన్నామా? క్రీస్తును ధరించిన వారమైతే మనలో కొన్ని విషయాలు ఉండాలి. మనల్ని కూడా క్రైస్తవులని పిలువబడాలంటే ఆ పేరును బట్టి కాదు, కానీ చాలామంది ఆ పేరును బట్టి వీరు క్రైస్తవులు అనుకుంటారు. మనకు పేరు పెట్టబడిన పేరు, లేదా అబ్రామనో, మోజెస్ అనో, ఇంకోటో, జోసెఫో, యాకోబనో, ఈ పేర్లు బట్టి మనం క్రైస్తవులని పిలువబడటం కాదు. కానీ మరి దేనిని బట్టి మనం పిలువబడాలి, దేనిని బట్టి మనం క్రైస్తవులని పిలువబడతామో, మరి క్రీస్తు స్వారూప్యం మనలో ఉందో లేదో అనేది ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. మనకున్న పేరును బట్టి క్రైస్తవులని పిలువబడటం కాదు, కానీ మనలో ఏం ఉంటే మనం క్రైస్తవులని పిలువబడతాం, క్రైస్తవులుగా ఎంచబడతాము. అంతియోకులో మొట్టమొదటిసారి క్రైస్తవులని ఎందుకు పిలువబడ్డారు? వారిలో ఏం చూశారు ఆ పట్టణ వాసులు? ఆ ప్రజలు ఏం చూసి వారిని క్రైస్తవులని పిలిచారు? ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి, వాక్య భాగంలోకి వెళ్దాం. మొదటిదిగా క్రైస్తవులం అని మనం పిలువబడాలి అంటే మనల్ని మన చుట్టూ ఉన్న సమాజము మన పేరుని బట్టి కాదు, కానీ మనలో ఉన్న ఒక లక్షణాన్ని బట్టి మనల్ని క్రైస్తవులుగా ఎంచుతారు, క్రైస్తవులుగా భావిస్తారు. అదేంటంటే మొట్టమొదటి క్షమాపణ, క్షమించే గుణము. ఎప్పుడైతే మనం క్షమించే పరిస్థితిలో ఉంటామో, ఎప్పుడైతే మనం క్షమించగలిగిన మనస్సు మనలో ఉంటుందో, మనల్ని గమనిస్తున్న వారు క్రైస్తవులుగా ఎంచుతారు. అంతియోకయలో మొట్టమొదటిసారి శిష్యులు క్రైస్తవులని పిలువబడ్డారంటే వారిలో ఏం చూశారు అంటే వారిలో క్షమించే మనస్సు ఉంది. ఈ గలతీ సంఘాన్ని కూడా పౌలు ఎందుకు హెచ్చరిస్తున్నాడు? క్రీస్తు స్వారూప్యతలోంచి మీరు తొలగిపోయారు, క్రీస్తు స్వారూప్యత మీలో లేదు, మళ్ళీ మీరు ధర్మశాస్త్రం వైపు వెళ్ళిపోయారు అని చెప్పి ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే, ఇక్కడ మనం గమనించినట్టయితే మొట్టమొదటిగా మనం క్రైస్తవులు అని మన పేరుని బట్టి కాదు, కానీ మనలో ఉండే ఆ క్షమా గుణాన్ని బట్టి మనం క్రైస్తవులుగా ఎంచబడతాం. అదే క్రీస్తు స్వారూప్యత. ఎవరైతే క్షమా గుణాన్ని ధరించుకుంటారో
వారు క్రీస్తును ధరించిన వారు అవుతారు. క్రీస్తు స్వారూప్యత వారిలో ఉంటుంది. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట కూడా అదే. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో పేతురు గారు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లుగా అతన్ని క్షమించాలి అని చెప్పి అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట 70 ఏళ్ల మటుకు, అంటే మన జీవిత కాలంలో మనం క్షమించే మనస్సు మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం మన పొరుగు వారిని క్షమిస్తామో మనం క్రీస్తు యొక్క స్వారూప్యతను ధరించిన వారం అవుతాము. మరలా చెప్తున్నాను, మనకున్న పేరును బట్టి మనం క్రైస్తవులుగా ఎంచబడటం కాదు, కానీ ఎప్పుడైతే మనం క్షమించే మనస్సు మనం కలిగి ఉంటామో అప్పుడు మనం క్రీస్తుని ధరించిన వారం అవుతాము. క్రీస్తు స్వారూప్యత, ఆ రూపం మనం కలిగి ఉంటాం. అప్పుడు క్రీస్తుని ధరించిన వారం అవుతాం. మొట్టమొదటిగా మనం క్షమించే వారంగా ఉండాలి. అందుకని పేతురు గారితో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, జీవితకాలం మట్టుకు మనం క్షమించే వారంగా ఉండాలి. మన బ్రతుకు దినములు మనం క్షమించే వారంగా ఉండాలి. మరి పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు అయిన సౌలు దావీదుకి ఎంతో హాని చేయాలని, ఒక మాటలు చెప్పాలంటే దావీదును చంపాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు మరి దావీదు చేతికి సౌలు చిక్కితే మరి దావీదు చేసిన పని ఏంటంటే దావీదు క్షమించి విడిచిపెట్టేశాడు. దేవుడు అభిషేకించిన వారిని నేను ముట్టను అని చెప్పి మరి తన చేతికి తన శత్రువైన సౌలు చిక్కినప్పటికీ కూడా క్షమించి విడిచిపెట్టేసినట్టుగా మనం గమనించగలుగుతున్నాం. క్షమించే మనస్సు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం క్రైస్తవులుగా ఎంచబడతాం. ఒకవేళ మనుషుల దృష్టికి మనం క్రైస్తవులుగా మన పేరును బట్టో, మనం వెళ్ళే సంఘాన్ని బట్టో, లేదా మనం పట్టుకున్న ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చూసో మనం క్రైస్తవులుగా ఎంచబడచ్చు ఈ సమాజంలో. కానీ దేవుని దృష్టికి మనం ఆయన బిడ్డలుగా, ఆయన నామాన్ని ధరించిన వారంగా, క్రైస్తవులంగా మనం పిలువబడాలి అంటే మనలో ముందు క్షమించే గుణం ఉండాలి, క్షమించే మనస్సు మనలో ఉండాలి. కొన్ని విషయాలు ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. వాక్య భాగంలో ముందుకు వెళ్దాం, గమనించండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచన భాగము. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచన భాగంలో, మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్నెడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లను వానిని క్షమించండి. ఎవరితోనైనా మనకు వివాదం ఉన్న ఎడల మనం ఏం చేయాలట? మనం ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిన పరిస్థితుల్లో మనం వారిని క్షమించే పరిస్థితి మనలో ఉండాలి. క్షమించాలి. ప్రభు చెప్తున్న మాట అదే. మీకు ఎవరి మీదైనా వివాదం ఉంటే మొదట ఏం చేయాలి? మనం క్షమించాలి. నీ అర్పణ నువ్వు అర్పణ తీసుకుని వెళ్తున్నప్పుడు నీకు ఏదైనా వివాదం ఉందని, ఎవరితోనైనా వివాదం ఉందని నీకు గుర్తుకొస్తే అర్పణ అక్కడ పెట్టి ముందు వెళ్ళి ఏం చేయమన్నాడు? సమాధానపడి రమ్మన్నాడు, క్షమించమన్నాడు. సమాధానపడి రావాల్సిన పరిస్థితి మనలో కనబడుతుంది. అప్పుడే మనం దేవుని దృష్టికి ఆయన బిడ్డలంగా, క్రైస్తవులంగా, ఆయన నామాన్ని ధరించిన వారంగా ఉంటాం. అదే లూకాసు సువార్త 6వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్టయితే, లూకాసు సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. క్షమించాలి. మనం ఎప్పుడైతే క్షమించగలిగిన మనసు మనం కలిగి ఉంటామో దేవుడు కూడా మనం క్షమిస్తాడు. అప్పుడు ఆయన దృష్టికి మనం ఏమవుతాం? దేవుని కుమారులంగా ఎంచబడతాం. చూడండి, ముందుకు వెళ్దాం. కొన్ని వచనాలు నేను ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనంలో, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మన తోటి వారి యొక్క అపరాధములను మనం క్షమిస్తేనే మన పరలోకపు తండ్రియు కూడా మన అపరాధములు ఏం చేస్తారంట? క్షమిస్తారు. కాబట్టి ఆయన నామాన్ని ధరించిన మనము, క్రైస్తవులంగా పిలువబడుతున్న మనము మొట్టమొదట మనం ఏం కలిగి ఉండాలంటే క్షమించగలిగిన మనస్సు కలిగి ఉండాలి. అది ఎప్పటి వరకు అంటే జీవితకాలం మనము ఆ క్షమించగలిగిన మనస్సును మనం కలిగి ఉండాలి. రెండోదిగా మనం గమనించినట్టయితే చూడండి, రెండోదిగా మనం చూద్దాం, ప్రేమించే మనస్సు మనం కలిగి ఉండాలి. మొదటిది క్షమించగలిగిన మనస్సు ఉండాలి. రెండోది ప్రేమించే మనస్సును మనం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో, నేను మీతో చెప్పినదేమనగా మీ పరలోకపు తండ్రి మీ పరలోకమందున్న, క్షమించండి, నేను
మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఆయన కుమారులంగా మనం పిలువబడాలి, క్రైస్తవులంగా మనం పిలువబడాలి అంటే ఆయన నామాన్ని ధరించిన వారంగా మనం ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలట? మన శత్రువులను ప్రేమించాలి. మొదటిదిగా క్షమించాలి. రెండోది మన శత్రువులను మనం ప్రేమించే వారంగా ఉండాలి. లూకాసు వార్తలో కూడా ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. ప్రేమించే విషయంలో ప్రభు ఎంత గొప్ప మాదిరి మనకు చూపించారంటే, ఇంకా ఆ ప్రేమించే విషయంలో ఇంకా ఆయన తప్ప ఇంక ఈ లోకంలో మనల్ని ఎవరు కూడా అంతగా ప్రేమించిన వ్యక్తులు ఎవరుండరు. ఎందుకంటే సిలువలో మరి ఆకాశమునకును భూమికి మధ్య వేలాడుచు 3 మేకుల మీద ఆధారంగా ఉండి మరి అంత శ్రమ పడుతూ కూడా సిలువ మీద ఆయన పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. ఎంత ప్రేమ చూపించారంటే ప్రభువారు మన పట్ల అంత ప్రేమను చూపించారు. తన ప్రాణాన్ని పెట్టి అంతగా ప్రేమించినట్టుగా మనం గమనించగలుగుతున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అవును, క్రీస్తు ద్వారా ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు. మొట్టమొదటిగా ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం ఆయన ప్రేమించితే మనం కాదు, కానీ మొదటగా ఆయనే మనల్ని ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. సెలవులో మరి అంతటి శ్రమలో కూడా గేలి చేసేవారు గేలి చేస్తున్నారు, అపహాస్యం చేసేవారు అపహాస్యం చేస్తున్నారు. మరి ఇంక కొన్ని గంటల్లో ఆయన మరణమవబోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మరణానికి సమీపముగా ఉండి కూడా ఆయన పలుకుతున్న మాట క్షమాపణ, క్షమించండి. ఆ క్షమాపణలో ప్రేమ ఉంది. ఎప్పుడైతే మనం ప్రేమ కలిగిన మనసు కలిగి ఉంటామో ఆయన కుమారులుగా మనం పిలువబడతాం. ఆయన నామాన్ని మనం నిజముగా ధరించిన వారం అవుతాం. క్రీస్తు స్వారూప్యతను మనం సంతరించుకునే వారంగా ఉంటాం. మొట్టమొదటి క్షమించటం నేర్చుకోవాలి. రెండోది క్రీస్తు వలె మనము ప్రేమించటం నేర్చుకోవాలి. మూడోదిగా మనం గమనించినట్టయితే చూడండి, సహించుకోవాలి. మూడోది సహించుకోవటం మనం నేర్చుకోవాలి. చూడండి, వాక్య భాగంలోకి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపము, అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? మీలో మీరు కొట్లాడుకుంటున్నారు, సంఘంలో వివాదం ఉంది, సంఘంలో వివాదాలు ఉన్నాయి, ఒకరంటే ఒకరికి పడట్లేదు కొరింథీ సంఘంలో. అలాంటి పరిస్థితుల్లో సంఘాన్ని హెచ్చరిస్తూ సంఘాన్ని అడ్రస్ చేస్తూ పౌలు గారు చెప్తున్నారు, మీలో మీరు కొట్లాడుకొనుట ఇప్పటికే కేవలం లోపం. ఈరోజు చాలా సంఘాల్లో ఒకరంటే ఒకరికి పడదు, ఒకరితో ఒకరికి సమాధానం ఉండదు, సఖ్యత ఉండదు. అలాంటి సంఘాలు ఈరోజు కోకొల్లలుగా ఉన్నాయి. మరి చాలా సంఘాలు ఈరోజు మరి కోర్టుని ఆశ్రయించిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అందుకని పౌలు గారు అంటున్నారు, అంతకంటే అన్యాయం సహించటం మేలు కాదా? ఒకవేళ ఎవరైనా అన్యాయం చేస్తే ఏం చేయాలట? సహించాలి. నీకు అన్యాయం జరిగింది అయినా సరే మనం ఏం చేయాలి? సహించుకోవటము నేర్చుకోవాలి. ఇది ప్రభు చూపించిన మాదిరి. ఎందుకంటే ఆయనకి అన్యాయపు తీర్పు జరిగింది. ఆయనలో ఏ నేరము చేయలేదు, ఏ పాపము లేదు అని చెప్పి రాజు పిలాతు గ్రహించాడు. ఇతని యందు నాకు ఏ దోషము, ఏ నేరము, ఏ పాపం నాకు కనపడలేదు, ఇతన్ని శిక్షించుటకు నాకు ఏ ఇది లేదు, రీజన్ కనపడలేదు అని చెప్పినప్పుడు యూదులు సిలువ వేయండి అని చెప్పి వారు అసూయ చేత సిలువ వేయించారు తప్పితే మరి ఆయనలో ఏ నేరము కనపడలేదని చెప్పి పిలాతే స్వయాన సాక్ష్యం పలికాడు. అన్యాయపు తీర్పు పొంది ఉన్నాడు యేసుప్రభు, సహించుకున్నాడు. అన్యాయం జరిగింది యేసుప్రభుకి, అయినా నీ కోసం నా కోసం మనందరి కోసము ఆయన సహించుకున్నాడు. అందుకనే పౌలు గారు ఈరోజు మరి ఆ ఒక మాదిరి చూపిస్తున్నారు. ప్రభువారు మనకు ఒక మాదిరి చూపించారు. ఏంటంటే అన్యాయం సహించటం మేలు. సహించుకునే మనస్సు మనం కలిగి ఉండాలి. మనం యేసు ప్రభు సంతానము, ఆయన కుమారులమని మనం చెప్పుకుంటున్నాం, కానీ మనలో సహించుకునే మనసు ఉందా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం.
ప్రశ్నించుకుందాం. ఎందుకంటే క్రీస్తు స్వారూప్యత కలిగిన వారమైతే మొదటగా మనం క్షమించే మనస్సు ఉంటుంది. క్రీస్తు స్వారూప్యతను ధరించిన వారమైతే రెండోదిగా ప్రేమించే మనస్సు ఉంటుంది. క్రీస్తు స్వారూప్యత ధరించిన వారమైతే సహించుకునే మనస్సు మనలో ఉంటుంది. కొన్ని మాటలు నేను ముందు ఇంకా ఉంచడానికి ఇష్టపడుతున్నాను, దయచేసి గమనించండి. కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, ఎవడైనను తనకు హాని చేసునని ఒకడు అనుకొని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ఎవడైనా నీకు హాని చేశాడు, ఎవడైనా నీకు అన్యాయం చేశాడు, దేవునికి స్తోత్రాలు తెలియపరుద్దాం, దేవుని మహింపరుద్దాం, అది సహించుకుందాం అంటున్నాడు. సహించుకునే మనస్సు మనకు కావాలి. అంతియోకేలో మొట్టమొదటిసారిగా క్రైస్తవులను పిలువబడ్డారు ఆ శిష్యులు అంటే ఆషామాషిగా పిలువబడలేదు. అక్కడున్న ప్రజలు వారి జీవన విధానాన్ని చూశారు, వారి యొక్క పరిస్థితులను చూశారు, వారిలో క్రీస్తు కనపడ్డారు కాబట్టి వారిని క్రైస్తవులని పిలిచారు. మరి మనలో ఎంతమందిలో క్రీస్తుని మనలో ఈ లోకానికి చూపించగలుగుతున్నాం? క్రీస్తును చూపించటం అంటే క్షమించటం నేర్చుకోవాలి. లోకానికి క్రీస్తును మనం కనపరచాలంటే నీ దేహము ద్వారా అది జరగాలి. క్షమించాలి, ప్రేమించాలి, సహించుకోవాలి. ఎప్పుడైతే సహనం కలిగి ఉంటామో, సహిస్తామో, క్రీస్తుని లోకానికి మనం చూపించగలుగుతాం. మరి మన ప్రభువు మన కోసం సహించాడు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మనం చూడొచ్చు, ఆయన మన వ్యసనములను వహించెను, సహించాడు, ఓర్చుకున్నాడు, సహనం కలిగి ఉన్నాడు. ఇప్పటికీ కూడా మరి ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆలస్యం చేసేవాడు కాదు. కానీ ఇప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? సహిస్తున్నాడు, మనకి ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు. ఆయన మన పట్ల తన దీర్ఘశాంతమును చూపిస్తూ వస్తున్నాడు, సహనం కలిగి ఉన్నాడు. మరి ఆయన కుమారులు మనం పిలువబడుతున్నాం, మనము క్రైస్తవులను పిలువబడుతున్నాం. మనం ఎంత సహిస్తున్నాము, ఎంత ఓర్చుకుంటున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనంలో అక్కడ మనం చూసినట్టయితే, ప్రేమతో ఒకనినొకడు సహించుచు. ప్రేమతో ఒకనినొకడు ఏం చేయాలట? సహించుకోవాలి. మరి పౌలు గారు ప్రతి సంఘంతో ఇదే నేర్పిస్తున్నారు. మరి పౌలు గారు మరి మాదిరిగా జీవించారు. ప్రభు మనకి ఏ మాదిరి చూపించారో పౌలు గారు కూడా అదే మాదిరిగా జీవించారు. అందుకే అంటున్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నారు. యేసు ప్రభు ఈ లోకానికి ఏ మాదిరి చూపించారో పౌలు గారు ఆ మాదిరిగా జీవించారు. అదే సంఘాలకి ఇక్కడ నేర్పిస్తున్నారు, సంఘంతో మాట్లాడుతున్నారు. ప్రేమతో ఒకరినొకడు సహించుకోండి అని చెప్తున్నారు. 3 విషయాలు మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. క్రైస్తవులు మనం పిలువబడుతున్న మనం, క్రీస్తును ధరించిన మనము క్షమించటం నేర్చుకోవాలి, ప్రేమించటం నేర్చుకోవాలి, సహించుకోవటం నేర్చుకోవాలి. 4వదిగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. 4వదిగా ఆఖరిది ప్రార్థన చేయాలి. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని మనం గమనించినట్టయితే, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మనల్ని హింసించే వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనల్ని బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేయాలి. మన శత్రువుల కొరకు, మన పగవారి కొరకు, మన విరోధుల కొరకు మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవుని యొక్క లక్షణం ఏంటంటే ప్రార్థన చేయటం. మనలో ఎప్పుడైతే ఈ 4 లక్షణాలు, క్షమించటం, ప్రేమించటం, సహించటం, ప్రార్థన చేయటం, ఈ 4 లక్షణాలు మనలో ఎప్పుడైతే కనపడతాయో ఈ లోకానికి మనం కూడా క్రైస్తవులంగా ఎంచబడతాం. మళ్ళీ చెప్తున్నాను, మన పేరును బట్టి మనం క్రైస్తవులు అని పిలువబడటం కాదు, కానీ లేదా మనం పట్టుకున్న పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం క్రైస్తవులను పిలువబడటం కాదు, కానీ మనలో ఎప్పుడైతే ఈ 4 లక్షణాలు, క్షమించటం, ప్రేమించటం, సహించటం, ప్రార్థన చేయటం, ఈ 4 లక్షణాలు మనలో ఎప్పుడైతే కనబడతాయో ఈ లోకానికి, మరి అంతియోకయలో ఎలా అయితే శిష్యులు క్రైస్తవులుగా ఎంచబడ్డారో ఈ లోకానికి మనం కూడా క్రైస్తవులుగా ఎంచబడతాం. దేవునికి మహిమ కలుగుతుందని మీకు ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి మనం క్రైస్తవులు అని మనం పిలువబడటం కాదు, కానీ ఈ లక్షణాలు మనలో ఉంటే ఆటోమేటిక్గా ఈ ప్రపంచమే మనల్ని క్రైస్తవులుగా ఎంచుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ
అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, మహోన్నతుడ, అవునైనా మీరు మాట్లాడిన 4 మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము అయ్యా, మీరు ఈ లోకానికి ఏ మాదిరి చూపించారు, ఆ మాదిరిగా మేము జీవించే కృపను దయచేయండి. మీలాగా క్షమించే మనసు, మీలాగా ప్రేమించే మనసు, మీలాగా సహించే మనసు, మీలాగా ప్రార్థన చేసే మనసు మేమును కలిగి ఉండే కృపను దయచేయండి. మిమ్మల్ని ధరించిన వారమని మేము చెప్పుకుంటున్నాం, కానీ మాలో ఈ లక్షణాలు లేవు ప్రభువా. ఇప్పటికైనా మేము గ్రహించుకొని ఆ లక్షణాలు కలిగి ఈ లోకానికి ఒక మాదిరిగా మేము జీవించే కృపను దయచేయమని మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే దయతో తెలియపరచండి. నా కొరకు, నా కుటుంబం కొరకు, ముఖ్యంగా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.